కష్టం వచ్చిందని దగ్గరకు వెళ్తే సాయం చేస్తారు. అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. కరోనా సమయంలోనూ ప్రతి ఇంటికి అండగా నిలిచారు. కానీ బోధన్ నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలు మహమ్మద్ షకీల్ ఆమెర్ను దెబ్బతీశాయి. దీంతో ముచ్చటగా మూడో విజయం అందుకోలేకపోయారు. టీఆర్ఎస్ పార్టీతో మహమ్మద్ షకీల్ ఆమెర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచారు. 2016 మే 26 నుండి 2018 సెప్టెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోనూ సుదర్శన్ రెడ్డిపై మళ్లీ విజయం సాధించారు. మహమ్మద్ షకీల్ ఆమెర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేశారు. నియోజకవర్గంలోని ప్రజలు తమకు కష్టం వచ్చిందని ఎమ్మెల్యే దగ్గరకు వెళితే వారికి అండగా నిలిచేవారు. కరోనా కష్టకాలంలోనూ 3 నెలల పాటు షకీల్ నియోజకవర్గ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టి మనసున్న మారాజుగా ప్రజల మదిలో నిలిచిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందని పలువురు ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని మంత్రులు వచ్చారే తప్ప ఇప్పటి వరకు ప్రారంభించలేకపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి రైతులకు కానీ, ఇటు సంక్షేమం విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ఆ సంక్షేమ హాస్టళ్ల విషయంలో కానీ, నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన విధానం కానీ, అదేవిధంగా గురుకులాలు, విద్యాలయాలు, చాలా విద్యా సంస్థలు, మరి హాస్టళ్లను కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారిది. గత ప్రభుత్వంలో నిజం చెప్పాలంటే రైతు చాలా బాగుండే, సంతోషంగా ఉండే. ప్రతి ఇయర్కు మరి 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చేవారు, ప్రతి సమయానికి ఇచ్చేవాళ్ళు. అప్పుడు అభివృద్ధి కూడా చాలా బాగుంది. హైదరాబాద్ ఈరోజు చూసినట్టయితే 3.5 లక్షల ఎంప్లాయ్మెంట్ మరి ఓన్లీ ఐటీ సెక్టర్ను సృష్టించిండు మరి కేటీఆర్ గారు గౌరవనీయులు. కాబట్టి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా 9 సంవత్సరాలలో చాలా డెవలప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ మిషన్ భగీరథ కానీ, ఇంటింటికి మంచినీరు కానీ, అదేవిధంగా ఎంతో పెద్ద మరి కాళేశ్వరం కట్టి ఎంతో మరి హిస్టరీలో గిన్నీస్ బుక్లో రికార్డ్ ఎక్కిన ఘనత. ప్రతి చెరువును కానీ, ప్రతి ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంగా మరి కాళేశ్వరం నిర్మించి కరువు వచ్చినప్పుడు ఎంతో ఉపయోగంగా మరి ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మనకు వాటర్ మరి నిజాం సాగర్లో కూడా తగ్గినప్పుడు మన కాంచెల్లి డైవర్ట్ చేసే ఎత్తిపోతల ద్వారా మరి అక్కడ నీరు అందించడం జరిగింది రైతులకు. షకీల్ ఓటమికి షుగర్ ఫ్యాక్టరీ అంశంతో పాటు షకీల్ తమ్ముడు సోహెల్ ప్రధానంగా మారారట. షకీల్ గెలుపు కోసం శాయశక్తులా పోరాడినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు ఆయన తమ్ముడు కొరకరాని కొయ్యలా తయారయ్యారట. ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు బోధన అడపాదడప అభివృద్ధి చేసినప్పటికీ మూడోసారి మాత్రం ఓటమి తప్పలేదు. తమ్ముడి తీరు, మున్సిపాలిటీ చైర్మన్ వ్యవహార శైలి షకీల్ ఓటమికి ముఖ్య కారణాలయ్యాయి.
అధికారం ఉన్న 9.5 ఏళ్ల కాలంలో మహ్మద్ షకీల్ అమీర్ బోధన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీగా ఏర్పాటు విషయంలో షకీల్ కు చైర్పర్సన్ వ్యతిరేకంగా వ్యవహరించడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో మున్సిపాలిటీ ఓట్లు కీలకంగా మారడం, ఎన్నికల సమయంలో చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో షకీల్ బలం తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే షకీల్ తమ్ముడు సోహెల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉంటూ అక్రమంగా ఇసుకను దోచుకుంటూ రెచ్చిపోవడం కూడా ఆయనకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. తమ్ముడు చేసిన తప్పులను సరిచేసుకుని ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకుని షకీల్ ఏ మేరకు ముందుకు అడుగు వేస్తారో చూడాలి. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.